హలో అండి. అవునండి, నేను మా ఊరెళ్ళి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో చెప్పాలంటే ముందు మీకో విషయం చెప్పాలి. సో, ఈ మధ్య మీరు గమనించారో లేదో ఆంధ్రప్రదేశ్‌లో సైలెంట్‌గా ఒక విప్లవమే నడుస్తుంది. చాలామంది రైతులు కొద్దిగా కెమికల్ వ్యవసాయం నుంచి ప్రకృతి వ్యవసాయం వైపు మారుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంది. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం బాగోలేక, ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం బాగోలేక మంచి ఆహారం తినడమే పరిష్కారం అని తెలుసుకుని ఈ విధానంలోకి వస్తున్నారు. ఇంకొంతమంది వాళ్ళ భూమిలో అసలు సారం మొత్తం తగ్గిపోయి కెమికల్ వేసి ఇంకా ఏమీ పండని స్థితిలో ఇంక వేరే దారి లేక ఇది ప్రయత్నించి చూద్దామని చెప్పి ఈ మార్గంలోకి వస్తున్నారు. ఇంకొంతమంది యూత్ కానీ, ఔత్సాహికులు కానీ మన భూమి పాడైపోతుంది, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఒక మంచి ఆలోచనతో కూడా ట్రై చేస్తున్నారు. ఇలా ఒకళ్ళిద్దరు కాదండి, గత 10 ఏళ్లలో చాలామంది వేల మంది ఇందులోకి వస్తున్నారు. దీని వెనకాల ఒక పెద్ద యంత్రాంగమే ఉంది. దాని పేరే APCNF, అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది ఏంటి APCNF ఎవరు మొదలుపెట్టారు, దీని లక్ష్యం ఏంటి అంటే ఇది మన ప్రభుత్వమే మొదలుపెట్టిందండి. 2016లో మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇది మొదలుపెట్టారు. దీని లక్ష్యం ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలోకి అందరినీ మార్చేలాగా దీని లక్ష్యం. సో అందుకనే నేను కూడా ఇందులో పాల్పంచుకోవాలని ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు అక్కడికి వెళ్ళి మీ ఊరు వెళ్ళి చేయాల్సిన పని ఏంటి, అక్కడ మీ ఊళ్ళో వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ ఇందులోకి మారడానికి ప్రధానంగా నాకు 3 సమస్యలు కనిపించినాయండి రైతులు ఇందులోకి మారాలంటే. ఒకటి ఏంటంటే నమ్మకం. ఇందులో నిజంగానే ఈ విధానంలో చేస్తే నిజంగానే పంట బాగా పండుతుందా అనే నమ్మకం కలగాలి ఫస్ట్. ఎందుకంటే టీవీల్లో చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు, కానీ ప్రత్యక్షంగా వాళ్ళ పక్క రైతులు కానీ ఎవరైనా చేస్తూ ఫలితాలు చూడస్తేనే తప్ప ఆ నమ్మకం అనేది రాదు. రెండోది ఏంటంటే కెమికల్ వ్యవసాయంలో మనకి ఏ ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చేసుకొని వాడేసుకోవచ్చు. కానీ ఇందులో ఏంటంటే మనమే తయారు చేసుకోవాలి. ఈ కషాయాలు కానీ, జీవామృతం కానీ ఇవన్నీ. సో ఇది ఒక పెద్ద ఎవరు చేస్తారులే అన్న ఇది ఉంటుంది. ముందుగా నమ్మకం లేదు కాబట్టి ఇది ఇంకొంచెం తలనొప్పిగా ఉంటుంది, మనమే చేసుకోవాలా అని. మూడోది ఏంటంటే దిగుబడి తగ్గుతుందేమో, అందులో కొంచెం వాస్తవం ఉండొచ్చు. ముఖ్యంగా మొదటి 1-2 సంవత్సరాలు నేల కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొద్దిగా తగ్గితే తగ్గొచ్చు. కానీ ఆ సమయంలో మార్కెటింగ్ అవకాశాలు ఒకవేళ కల్పించగలరా ఎవరైనా అనే ప్రధానమైన సమస్య ఉంది. మార్కెటింగ్ కల్పించగలిగితే కనీసం దిగుబడి తగ్గినా ఎక్కువ రేటుగా అమ్ముకునే అవకాశం ఉంటే వాళ్ళకి సరిపోతుంది. సో ఈ 3 ప్రధాన కారణాల వల్ల అనుకున్నంత వేగంగా ఇది వ్యాప్తి చెందట్లేదు. సో అందుకని నేను అనుకున్నది ఏంటంటే, ఎలాగ మనకి కూడా కొంత భూమి ఉంది, సో అందులో మన వంతు ప్రయత్నంగా మనం కూడా ఒకవేళ చేసి చూపించగలిగితే అప్పుడు మనం ఇంకొక నలుగురికి చెప్పడానికి సరిపోతాం. ఇదిగో మేము చేసి చూసాం, ఇలా పండుతుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు అని. ఇంకొకటి మనమే ఆ కషాయాలు, ఆ పద్ధతి ఏంటి అనేది మనం కూడా చేసి చూపిస్తాం కాబట్టి ఇంకొకరికి చెప్పగలం ఇలా చేసుకోవచ్చు, చాలా సులువు అని. మూడోది మార్కెటింగ్ పరంగా చూస్తే అందుకని ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే. కాబట్టి అందరికీ ఒక అవగాహన అంటూ రావాలి, ఇది మంచిది దాంట్లోకి వెళ్తున్నాం, సో రైతులకి మనం సపోర్ట్ చేయాలి, అప్పుడు మనకి అందరికీ మంచి ఆహారం దొరుకుతుంది అన్న ఉద్దేశంలో ఈ మార్కెటింగ్ కోసం కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాను. సో అందుకని నేను వెళ్ళడానికి కారణం అది. సో ఏమంటారు, ఇది మంచి ఆలోచన అంటారా? మీ దగ్గరలో కూడా ఇలాంటి ప్రయత్నాలైనా జరుగుతున్నాయా? జరిగితే ఆ అనుభూతి ఎలా ఉంది మీరు కూడా తెలియజేయండి. సో మంచి రోజులు వచ్చినాయండి, మనం కూడా మన రైతులకు సపోర్ట్గా ఉండి ఇది ఇంకా బాగా జరిగేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో నేను ఇవన్నీ ఓన్లీ వ్యవసాయం ఒకటే కాదు, ఊర్లో వెళ్ళాక అక్కడ అందరితో మాట్లాడి వాళ్ళని కూడా ఒక అవేర్నెస్, ఏంటి మీకు ఇబ్బందులు ఏముంటాయి, మనం ఇలా చేయాలంటే బాగుంటుందా లేదా అని అందరితో మాట్లాడడం, అవన్నీ వీడియోలు పెట్టడం చేస్తాను. సో ఈ జర్నీలో ఫాలో అవ్వాలనుకుంటే నాతో పాటు టచ్లో ఉండండి. మళ్ళీ వీడియో మా ఊర్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సూర్యుడు.